తను, మన, ధనాలను, సర్వస్వాన్ని భక్తిపూర్వకంగా సమర్పించాలి. గురుసేవ కోసం ఆయుష్ని వెచ్చించాలి. గురునామం, గురు సహవాసం, గురుకృప, గురుచరణ తీర్థం, గురుమంత్రం ఇవి ప్రాప్తించడం అత్యంత కష్టం. వీటన్నింటిలో ప్రచండమైన శక్తి ఉంటుంది. అవి భక్తులకు తెలియకుండానే మోక్షద్వారం గడప దగ్గరకు తీసుకుపోతాయి. అనన్య భక్తులకు అది అనుభవంలోకి వస్తుంది. గురు సహవాసం అనే గంగాజలం మీ మాలిన్యాలను కడిగేసి శుద్ధం చేస్తుంది. నేను చంచలమైన మీ మనస్సును హరిచరణాల వద్ద నిశ్చలంగా ఉంచుతాను. శ్రీ సద్గురు చరణ సేవే మీకు వేద, శాస్త్ర, పురాణాలు. గురు చరణాలకు సాష్టాంగ పడటమే మీకు యోగ, యాగ, తపాది సాధనలు. శ్రీ సద్గురు పవిత్ర నామమే మీకు వేదశాస్త్రాలు. సాయి సమర్థ అనే నామాన్ని మీ మంత్రం, యంత్రం, తంత్రంగా చేసుకోండి.